గఫూర్ గారు, దేని చెప్పాలనా? గఫూర్ గారు. చెప్పండి సార్. పడిపోయిందా వికెట్? ఉమ్, నేను కాదు, వికెట్ పడిపోయిందా? దీంట్లో ఈ వివాదము ఏదో రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారాలని నేనేం కోరుకోవడం లేదు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ మాట్లాడిన తర్వాత దాని అర్థం ఎక్కడికి పోతుందని. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి బాలకృష్ణ గారు అక్కినేని బుక్కినేని అని ఒకసారి అన్నారు. ఉమ్, దాని మీద పెద్ద దుమారం లేసింది. నాగార్జున రియాక్ట్ కావడం అంటే ఆవేశంలో మనం చేసేటువంటి మాటలు అవి ఎంతవరకు పోతాయి అనేటువంటిది దయచేసి ఆలోచించుకొని మాట్లాడాలి. నంబర్ 1. బయట మాట్లాడడం వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది మనం చెప్పే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, దాన్ని వాపసు తీసుకోలేము అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. అక్కడ సైకో గాడు అనలేదు, సైకో గారిని కలవడానికి అనేటువంటి ఆ సందర్భం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని తెలుగుదేశం అనుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ పాయింట్ ఏమిటి, అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గాడు అనేటువంటి ఆ సంభాషణ అది ఏ విలువల్ని కాపాడగలిగినట్టయితుంది? రెండవది, చిరంజీవి గారిని గాడు, ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మధ్య లేదా బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఏం యుద్ధం జరుగుతుంది నాకు సంబంధం లేదు. కానీ ఇది ఒక వివాదంగా రాసుకుంటున్నప్పుడు, అది ట్విస్ట్ టర్న్స్ తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు గారే దీన్ని డిఫ్యూజ్ చేయాలి. ఉమ్, ఎందుకంటే ఆయన కూడా భయపడతాడు బాలకృష్ణ అంటే, అయినా తప్పదు. ఎందుకంటే కూటమికి ఆయన నాయకుడిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పైకి మాట్లాడకపోయినా మనసు మాత్రం చాలా గాయపడి ఉంటుంది. అందుకోసం దాన్ని డిఫ్యూజ్ చేసి ఇది జరిగింది పొరపాటునో లేకుంటే మాటలు దొరికాయనో అదే పద్ధతిలో చెప్పించి అసెంబ్లీ రికార్డు నుంచి ఆ పదాన్ని తొలగిస్తే అది పరిష్కారం అవుతుంది. అట్లా కాకుండా ఇది వదిలిపెడతారనుకోండి, ఈ రోజుకి వదిలిపెట్టవచ్చు, ఇది క్రమంగా బీజం పడుతుంది. ఈ రకమైనటువంటి ఇది బీజం పడుతుంది, నష్టం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. నేను చెప్పేది ఏమిటంటే సార్, అధికార పక్షం ప్రతిపక్షం ఎవరో వైరి పక్షాలా, ఒకరికొకరు శత్రువులా, అందరు కలిసి ప్రజలకు సేవ చేయాలా? మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడండి, ప్రజా సమస్యలు ఇంకా మంచిగా చేయండి, దాని మీద కొట్లాడితే మహిళ వస్తుంది. కానీ అట్లా కాకుండా ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఈ గుణపాఠం నేర్చుకొని బాలకృష్ణ గారు నేర్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు సరిచేయాలని నా అభిప్రాయం.